गुड मॉर्निंग स्टूडेंट्स। शुभोदय बच्चों। गुड मॉर्निंग नाना। सो वन लेसन कंप्लीट చేసుకున్నాం। एक लेसन जो है हो गया हमारा। आज दूसरा लेसन पढ़ने जा रहे हैं। सेकेंड लेसन पढ़ने से पहले मैं एक बात बताना चाहूँगी। సెకండ్ లెసన్ మనం చదువుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తాను। మనం 9th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం అన్ని లెసన్స్ కూడాను, అవునా కదా? సో 9th క్లాస్లో మీకు గుర్తుండే ఉంటుంది, ముస్లిమ్స్ యొక్క పండుగ ఏదైతే ఉందో రంజాన్, ముస్లిమ్స్ జరుపుకునేటువంటి ఒక పండుగలలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు, వాటిలో రంజాన్ అనేటువంటిది ఒక పండుగ। మనం లెసన్లో తెలుసుకున్నాం। సో ఆ రంజాన్ ఏంటి, వాళ్ళ యొక్క ఖురాన్ అనేటువంటిది ఆ నెలలోనే రచించారు ఆ గ్రంథాన్ని। సో రంజాన్ అనేటువంటిది వాళ్ళ నెలల పేర్లలో ఒకటైనటువంటిది, ఒక నెల। సో ఆ నెలంతా కూడా ఉపవాసాలు చేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఏదో పలహారం తీసుకొని సూర్యుడు ఉదయించడానికి ముందే పలహారం తీసుకోవడం, ఇలాగా ఒక నెలంతా కూడా చేసి 1 మంత్ కంప్లీట్గా వాళ్ళు చాలా నిష్ఠతో ఉపవాసం చేసి దాన ధర్మాలు చేస్తూ మంచి మార్గంలో నడుస్తూ ఇలాగ వాళ్ళు నెలంతా కూడా గడిపి తర్వాత రోజు ఒక పండుగ జరుపుకుంటారు। అదేంటది? ఈద్, అవునా కదా? సో ఆ ఈద్ పండుగ ఏదైతే ఉందో ఆ జరుపుకునే రోజు అందరూ కూడా ఒకే చోటుకు ఒకే ప్రదేశాన్ని ఎంచుకొని వెళ్ళి ముస్లిమ్స్ అందరూ కూడాను కలిసి ఒకేసారి ప్రార్థన చేస్తారు ఈద్ రోజు। సో ఎక్కడికైతే వెళ్ళి అందరూ కలిసి ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తారో ఆ ప్రదేశాన్ని ఈద్గా అంటారు। అయితే మనం ఇప్పుడు ఆ ఈద్గా లెసన్ ఏముందో ఇక్కడ ఆ ఈద్గా రోజు ఏం జరిగిందో అనేటువంటిది ఒక చిన్న స్టోరీ ఇక్కడ మనకి ప్రేమ్చంద్ గారు ఇచ్చారు, ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సో ఫస్ట్ ఉన్ముఖీకరణ చూడండి అమ్మా। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया। पथिकों को, पथिक मतलब कौन है? पथिक అంటే ఎవరు? బాటసారులు, అంటే త్రావులో నడిచేటువంటి, రోడ్డు పైన నడిచేటువంటి బాటసారులు ఎవరైతే ఉంటారో, జల్తీ దుపహరమే, మండు టెండలో, దుపహర్ అంటే ఆఫ్టర్నూన్ టైం, మండు, జల్తీ అంటే ఏంటి? మండినటువంటి, అంటే వేడిగా ఉండేటువంటి, ఎప్పుడు ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటుంది అని అంటే ఆఫ్టర్నూన్ టైం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా వేడి ఉంటుంది, అవునా కదా? సో జల్తీ దుపహరమే, మండు టెండలో, పేడి సదా దేతే హే ఛాయా, పేడ్ ట్రీస్ ఎప్పుడు, సదా అంటే ఆల్వేస్, ఎప్పుడు కూడా, దేతే హే ఛాయా నీడని ఇస్తూ ఉంటాయి, అవునా? ఇది వరకు హిస్టరీలో చూసుకుంటే మాకు అప్పట్లో అడిగేవాళ్ళు, అశోక చక్రవర్తి చెట్లు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటారు అని అడిగితే చమత్కారంగా ఆన్సర్ చెప్పేవాళ్ళు, ఏంటని? రోడ్డు పైన నడిస్తే వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా నాటాడు అని చెప్తుండేవాళ్ళు। కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇది వరకు మన పూర్వీకులు ఎవరైతే ఉండేవాళ్ళో కాలినడకనే ఎంత దూరాన్నైనా సరే ప్రయాణం చేసేవాళ్ళు। సో కాలినడకన వెళ్ళేటప్పుడు చాలా సమయం పడుతుంది, ఆ నడుస్తూ వెళ్తూ ఉండే వాళ్ళకి కాస్త విశ్రాంతి, నీడని, విశ్రాంతిని ఇచ్చే విధంగా ఉంటుందని అశోకుడు రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లను నాటడం చేశారు। సో అవి ఆ చెట్లే కాదు, ఏ చెట్లైనా సరే మండు ఎండల్లో ఎవరైనా వెళ్తూ ఉంటే
కాస్త విశ్రాంతి కోరుకునేటువంటి వాళ్ళు కాస్త నీడ పట్టున వెళ్ళి ఉండాలి అని అనుకుంటారు. అటువంటి నీడని ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా చెట్టు మాత్రం తప్పకుండా ఇస్తుంది. అందుకే అక్కడ అన్నారు, జల్తీ దుపహర్ మే పేడ్ సదా దేతే హే ఛాయా. బాటసారులకి మండు టెండల్లో చెట్లు ఎప్పుడూ కూడా నీడనిస్తూ ఉంటాయి. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. खुशबू भरे फूल. ఖుష్బు అంటే ఏంటి? సుగంధం నిండినటువంటి పూలు ఎప్పటికీ కూడా హమ్కో నవ ఫూలోంకి మాల దేతే హే అంటే ఇస్తూ ఉంటాయంట. నవ ఫూలోంకి మాల కొత్త కొత్త పూలమాలను మనకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయంట. త్యాగి తరువోं के जीवन से हम भी तो कुछ देना सीखे. చూడండి, రోడ్డు పైన నడిచేటువంటి బాటసారులకి నీడని ఇస్తూ ఉంటాయి. ఎప్పుడు పూసేటువంటి సుగంధమైనటువంటి పూలమాలను కూడా మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటాయి. అంటే మనకి ఇవ్వడం మాత్రం ఎప్పుడు కూడా చెట్లు అనేటువంటివి చేస్తున్నాయి. అవునా? నార్మల్గానే మనందరికీ తెలుసు, చెట్టు అనేటువంటిది అన్ని రకాలుగా కూడా ప్రజలకి ఉపయోగపడుతుంది. అందుకే త్యాగి తరువోంసే. త్యాగి అంటే ఏంటమ్మా? సాక్రిఫైస్ చేయడం, ఎదుటి వాళ్ళకి త్యాగం చేయడం. అన్నీ కూడా ప్రజలకి మాత్రమే ఇచ్చేటువంటి సాక్రిఫైస్ చేసేటువంటి తరువోంకే జీవన్సే. తరు వృక్ష, పేడ్ అంటే ట్రీస్ యొక్క జీవన్సే లైఫ్ నుంచి ఎప్పుడు ప్రజలకి అన్నీ దానం చేసేటువంటి త్యాగం చేసేటువంటి చెట్ల నుంచి, చెట్ల యొక్క జీవితం నుంచి హంబీతో కుచ్ దేనా సీఖే. మనము కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకుంటే ఎంత బాగుంటుందో అని ఇక్కడ కవి చిన్న వర్ణన ఇచ్చారు. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ కూడా మీకు అంత అర్థమయ్యే ఉంటుంది. క్వశ్చన్స్ అడుగుతాను, నోట్ చేసుకోండి. దానికి ఆన్సర్ మీకు తెలిస్తే నేను ఆన్సర్ చెప్పేటప్పుడు టాలీ చేసుకోండి కరెక్టో కాదో. పథికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है. పథికోं को బాటసారులకి జల్తీ దుపహర్ మే మండు టెండలో సుఖ్ వ ఆరం సుఖము లేదా విశ్రాంతి అనేటువంటిది కిసిసే మిల్తా హే ఎవరి వల్ల లభిస్తుంది. కిస్సే మిల్తా హే? పేడోं से చెట్ల వల్లే కదమ్మా. పథికోं को जलती दोपहर में सुख व आराम पेड़ों से मिलता है. अभी हम उद्देश्य देखने जा रहे हैं. उद्देश्य में देखो, यहाँ पर ध्यान से बच्चों చూడండి అన్న. ఉద్దేశ్య మనకి ఏ లెసన్ ఇచ్చినా సరే దానికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది, ఏదో ఒక రీజన్ ఉంటుంది. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అనేటువంటిది. సో ఇక్కడ అదేంటనేటట్టు చూద్దాం. కహానీ విధా की भाषा शैली से పరిచితి कराते हुए. కహానీ విధ అంటే ఏంటి? పద్ధతి. ఏంటి ఆ పద్ధతి? కహానీ విధ అంటే ఒక స్టోరీ రైటింగ్ అనేటువంటిది ఎలా రాయాలి, స్టోరీ రాసేటప్పుడు భాషా శైలి, భాష లాంగ్వేజ్ ఎలా ఉపయోగించాలి, ఎటువంటి లాంగ్వేజ్ అంటే మనం వాడుకలో ఉండేటువంటి యూజ్ చేసేటువంటి లాంగ్వేజే, కానీ ఎటువంటి పదాలని అందులో ఉపయోగించాలి అనేటువంటిది పరిచితి కరాతే హుయే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ, छात्रों में कहानी लेखन कला का विकास करना. छात्रों में స్టూడెంట్స్లో మీ అందరిలో కూడా కహానీ లేఖన్ కళాకా స్టోరీ రైటింగ్ కూడాను రాసేటువంటి టాలెంట్ని మీలో ఆ టాలెంట్ని బయటికి రప్పించే విధంగా మీరు కూడా ఎటువంటి ఒక దృశ్యాన్ని కానీ ఏదైనా సరే చూస్తే దాన్ని స్టోరీ లాగా రాసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ మోటివేట్ చేస్తూ, ఇదే కాకుండా और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. త్యాగ్ సాక్రిఫైస్ చేయడం,
సద్భావ్, సద్ मतलब क्या है సహీ, మంచి భావాలు కలిగి ఉండడం. వ వివేక్, తెలివితేటలు, ఆలోచన శక్తి, ఇటువంటివన్నీ కూడాను సంవేదనశీల కర్తవ్య బోధ, ఇవన్నీ కూడాను కలిగే విధంగా ఈ గుణాలన్నీ కూడాను ఈ మంచి గుణాలు కలిగేటువంటి విధంగా మీలో త్యాగ్, సద్భావ్, త్యాగ్ సాక్రిఫైస్ చేయడం అనేటువంటిది, సద్భావ్ మంచి భావన కలిగి ఉండడం అనేటువంటి, మంచి ఆలోచనలు కలిగి ఉండడం. వివేక్ చేసే, వివేకం అనేటువంటి అంటే తెలివితేటలు కలిగినటువంటి, మంచి చెడు తెలుసుకొని మసులుకునేటువంటి విధానం ఏదైతే ఉందో, చేసే సంవేదనశీల కర్తవ్య బోధ, ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉండేటువంటి ఎదుటి మనిషిని చూసి మనలో కలగవలసినటువంటి మంచి గుణాలు, ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడం. సో ఇటువంటి గుణాలన్నీ కూడా వికాస్ కర్ణ, మీలో కూడా కలగాలి, పెరగాలి, అంటే ఆ ఆలోచనలు కలిగి ఉండాలి మీరు కూడాను. और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. అంతేకాకుండా బడే బుజుర్గోంకే ప్రతి అంటే ఏంటి, పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు, బుజుర్గు పెద్ద ముసలి వాళ్ళు, మన ఇళ్ళల్లో ఎవరైతే ఉంటారో, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ ఎవరైతే ఉంటారో, ఉన్కే ప్రతి వాళ్ళ పట్ల శ్రద్ధ వ ఆదర్కి భావనక వికాస్ కర్ణ, శ్రద్ధ వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం, ఏదైనా సరే వాళ్ళ కోసం చేయగలగడం. ఆర్ ఆదర్ వాళ్ళని ఆదరించడం, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనిటువంటి పరిస్థితిలో ఉంటారు చాలా వరకు కూడాను. వాళ్ళకి ఎటువంటి మర్యాదగా లేకుండా గౌరవం ఇస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఇలాంటి గుణాలన్నీ కూడాను మనలో కూడాను ఇది స్టోరీ విన్నాక మీలో కూడా అటువంటి భావనలు కలగాలి. అలా కలిగే విధంగా మనకి ఈ స్టోరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. इसके बाद विधा विशेष के बारे में जानने की कोशिश करते हैं. చూడండి అక్కడ విధా విశేష ఇచ్చారు చూడండమ్మా. कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. కహానీ అనేటువంటిది కహ అంటే చెప్పడం, కహ అనే ధాతుకే సాత్, ధాతు అంటే మనకు తెలుసు కదా, క్రియలోని ఏదైతే నా అనేటువంటి ప్రత్యయ తీసేస్తే ఏదైతే ఉంటుందో అది ధాతు. సో ఆ ధాతు కహ అనేటువంటి ధాతుకి ఆనీకృత ప్రత్యయ అంటే ఏంటి, సఫిక్స్. ప్రత్యయ అనేటువంటిది కహ అనే ధాతుకి ఆని అనేటువంటి ప్రత్యయ జోడించడం వల్ల కహాని అనేటువంటిది వస్తుంది. కహ కా ఆశయ కహనా హే. కహ ఆశయ అంటే ఏంటి, కహకి అర్థం ఏంటి, కహనా చెప్పటం. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. किसी घटना ఏ సంఘటన కానీ, యా బాత్ ఏ విషయం అయినా కానీ, సుందర్ ఢంగ్ సే చాలా అందంగా, చాలా అందమైనటువంటి పద్ధతిలో, ప్రస్తుతి కియా జానా హి ప్రజెంట్ చేయడమే కహానీ హే, స్టోరీ అనేటువంటిది అవుతుంది. మనం ఎక్కడైనా ఏదైనా చూసినటువంటి సంఘటన కానివ్వండి, ఏదైనా జరిగిందంటే ఇంకొకరికి చెప్పడానికి ట్రై చేస్తాం, దాన్ని ఒక పద్ధతిగా చెప్పడం అనేటువంటిది మనకి స్టోరీ అంటారు. हम इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. दादी और व पोते, ग्रैंड मदर అలాగే దాది అంటే ఎవరు, గ్రాండ్ మదర్, నాన్నమ్మ, అలాగే పోతే మనవడు, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఒక చాలా కోమలమైనటువంటి ప్రేమని ఇక్కడ ప్రజెంట్ చేశారు స్టోరీలో. ఇస్మే కథన్ వ సందర్భ वातावरण का सजीव चित्रण है. इसमें కథన్ వ సందర్భ, స్టోరీ కానివ్వండి, అది వచ్చేటువంటి ఆ సందర్భం కానివ్వండి, వాతావరణిక సజీవ చిత్రణ హే అంటే రియల్గా జరిగే విధంగా ఉంటుంది, జరిగినటువంటి స్టోరీ లాగే అనిపిస్తుంది. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है.
ఈ స్టోరీలో బాల్యావస్థ అంటే ఏంటి, చైల్డ్హుడ్లో ఉండేటువంటి నిర్మల్ భావన, చాలా పవిత్రమైనటువంటి భావనలని సుందర్ ప్రతిబింబ అందమైనటువంటి కోమలమైనటువంటి ఆ నిర్మలమైనటువంటి భావనల యొక్క అందమైనటువంటి ప్రతిబింబం కనిపించే విధంగా మనకి స్టోరీ అనేటువంటిది రాయడం జరిగింది. ఇది మన విధా విశేష్. నెక్స్ట్ కవి పరిచయం. ఈ కవిత యొక్క కవి ప్రేమ్చంద్, ఈ కహాని, ఈ స్టోరీ యొక్క కవి ప్రేమ్చంద్. చూడండి ఇక్కడ ప్రేమ్చంద్ కోసం ఇచ్చారు. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. प्रेमचंद एक गरीब घराने में అంటే ఏంటి ఒక పూర్ ఫ్యామిలీలో, అది ఇక్కడ కాశీలో ఉండేటువంటి ఒక పూర్ ఫ్యామిలీలో 31 జూలై 31 జూలై 1880లో జన్మించారు. इनके बचपन का नाम धनपति राय श्रीवास्तव था. बचपन का नाम అంటే చైల్డ్హుడ్లో ఆయన్ని ధన్పతి రాయ్ శ్రీవాస్తవ్ అని పిలిచేవాళ్ళు. और इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. పూర్ ఫ్యామిలీ అని చెప్పుకున్నాం కదా, సో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. అందుకే అయినా సరే ఆయన స్టడీ అంతా కూడా ట్యూషన్ పढ़ाते हुए, ట్యూషన్స్ చెప్పుకుంటూ మెట్రిక్ అంటే 10th క్లాస్ ఎస్ఎస్సి అనేటువంటిది పాస్ చేశారట, చదువుకున్నారంట. నెక్స్ట్ నౌకరీ కర్తే హుయే, ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ బిఏ పాస్ కియే, బిఏ డిగ్రీ కూడాను, గ్రాడ్యుయేషన్ కూడా పాస్ అయ్యారంట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियों की रचना की. लगभग అంటే ఆల్మోస్ట్ 1 దర్జన్, 1 డజన్ 12 వరకు కూడాను ఉపన్యాసాలు రచించారంట. అలాగే 250 కహానియోంకి 250 స్టోరీస్ కూడా ఆయన రచించారంట. ఇన్హే ఉపన్యాస సమ్రాట్ भी कहा जाता है. సమ్రాట్ అంటే రాజు, ఆయనకు బిరుదు ఇవ్వడం జరిగిందంట. అలా కూడా ఆయనకి పిలవడం జరుగుతుందట. ఏంటి, ఉపన్యాస సమ్రాట్, ఉపన్యాసాలకే సామ్రాట్ అంటే రాజుగా పిలవడం జరుగుతుందట. ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు అంటది. అంత ఫేమస్ అన్నమాట స్టోరీస్ రాయడం, ఉపన్యాసాలు రాయడంలో. ఇన్కి కహానియా మానస సరోవర్ शीर्षक से 8 खंडों में संकलित है. ఇన్కి కహానియా, ఈయన రచించినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో, కహానీలు, స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, మానస్ సరోవర్ శీర్షక్ సే హెడ్డింగ్తో, మానస్ సరోవర్ అనేటువంటి హెడ్డింగ్తో 8 ఖండో మే సంకలిత్ హే, 8 ఖండాలుగా విభజించి ఇవ్వడం జరిగింది. 8 ఖండాలు, మానస్ సరోవర్ అనేటువంటి శీర్షికలో 8 ఖండాలు ఉన్నాయంట. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. గోదాన్, ఇవన్నీ కూడా ప్రముఖ ఉపన్యాసం, బాగా ఫేమస్ అయినటువంటి ఉపన్యాసాలు. ఏంటవన్నీ ఇంకోసారి చదువుతున్నాను వినండమా. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది. ఇవన్నీ కూడా ఆయన రచించినటువంటి ఉపన్యాసాలలో బాగా ఫేమస్ అయినటువంటి ఉపన్యాసాలు. ఇన్కి ప్రముఖ కహానియో మే ఆయన రచించిన కహానీలు, స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. అందులో బాగా ఫేమస్ అయినటువంటి స్టోరీస్లో పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హే. ఆయన రచించినటువంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని బాగా ఫేమస్ అయినటువంటి స్టోరీస్ ఉన్నాయి. ఆ ఫేమస్ అయినటువంటి స్టోరీస్లో ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే ఇంకా బాగా ఫేమస్ అయినటువంటివి, బాగా ప్రాచుర్యాన్ని పొందినటువంటి, బాగా పేరు తెచ్చినటువంటి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్. ఇది మన ప్రేమ్చంద్ యొక్క కవి పరిచయం. నెక్స్ట్ छात्रों के लिए सूचनाएं.
ఛాత్రం కే లియే అంటే మీకు తెలిసింది ప్రతి లెసన్లో కూడా మీకంటూ ఒక వర్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఏంటో చూడండి. విషయ ప్రవేశ ధ్యాన్ సే పఢియే, పాఠ్య విషయ సమझिए. విషయ ప్రవేశ నెక్స్ట్ మన పేజీలో ఉంటుంది. విషయ ప్రవేశ మనం లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ విషయ ప్రవేశ ఇస్తారు, అది చాలా అబ్జర్వ్ చేస్తూ చదవడం. పాఠ్య విషయ సమझिए, లెసన్లో ఏమి ఉండొచ్చు అనేటువంటి మీరు అవగాహన పెంచుకుంటూ. పాఠ్ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में नहीं आता उसके नीचे रेखांकित कीजिए. లెసన్ బాగా చదివి కాన్సన్ట్రేషన్తో చదివి, जिस शब्द का अर्थ समझ में नहीं आता, ఏ వర్డ్ యొక్క అర్థ్ అంటే మీనింగ్ అనేటువంటిది మీకు తెలియకపోతే उसके नीचे रेखांकित कीजिए, దాని కింద అండర్లైన్ చేయండి. రేఖాంకిత శబ్దం కే అర్థ్ శబ్దకోశ్ మే ఢూంఢియే, అండర్లైన్ చేసినటువంటి వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడం కోసం ఏం చేయాలి, శబ్దకోశ్ అంటే డిక్షనరీలో సెర్చ్ చేసుకోవాలి. समझ में ना आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. समझ में ना आने वाले अंश, అర్థం కానటువంటి టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి, ఛాత్ర సమూహమే అంటే మీ ఫ్రెండ్స్తో, సమూహం అంటే ఏంటి, గుంపుగా అంటే మీరందరూ కూడా కలిసి గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. యా అధ్యాపక్ సే చర్చా కీజియే, టీచర్తో డిస్కస్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఫైనల్గా చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం ఒక లెసన్ చదివేము అంటే అది కంప్లీట్గా ఎటువంటి డౌట్ లేకుండా అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఆ రెస్పాన్సిబిలిటీ మీది, మీకు ఓన్గా ఉండవలసినటువంటి ఆలోచన. సో అదే ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం విషయ ప్రవేశ చూద్దాం. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన్ కాల్ సే హి, పురాతన కాలం నుంచే చాలా ఏళ్ళ నుంచి కూడాను నైతిక మూల్య మారల్ వాల్యూస్ అనేటువంటివి భారతీయ జీవన్కే, భారతీయుల యొక్క జీవితానికి ప్రతిబింబంగా నిలిచాయి అన్నమాట. ప్రతిబింబం అంటే ఏంటి, భారతీయులని చూస్తే వాళ్ళకి నైతిక మూల్య మారల్ వాల్యూస్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయంట. అంటే వాళ్ళలో మన ఇండియన్స్లో ఎక్కువగా ఫుల్ఫిల్ అయి ఉన్నాయి అని చెప్తాం జరుగుతుంది. ఇస్కా రూప్ హర్ భారతీయ మే సమా హే, సో వీటి యొక్క రూపం అనేటువంటి అంటే ఈ మారల్ వాల్యూస్ నైతిక మూల్యం ఏవైతే ఉన్నాయో ఇవి భారతీయులలో పూర్తిగా ఫుల్ఫిల్ అయి ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో కూడాను ఉంటాయి అనేసి. హమ్ అప్నే బుజుర్గో యానీ వయోవృద్ధ, ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, బడే బుజుర్గ్ కా బడా ధ్యాన్ రఖతే హే, పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మన ఇళ్ళల్లో ప్రతి ఇండియన్స్ ఎక్కువగా చాలా వరకు కూడాను రెస్పెక్ట్ ఇస్తూ ధ్యాన్ రఖతే హే, శ్రద్ధ వహిస్తూ ఉంటారు వారి పట్ల. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హే, ఎలాగైతే మనకి స్టోరీలో ప్రజెంట్ చేయడం జరిగిందో. స్టోరీలోకి వెళ్దాం చూడండమ్మా. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. రంజాన్ నెల జరిగినటువంటి మనం చెప్పుకున్నాం కదా, రంజాన్ అనేటువంటిది ఉపవాసాలు చేసేటువంటి పండుగ. నెల రోజుల పాటు వాళ్ళు చాలా నియమనిష్టలతో చేసుకునేటువంటి పండుగ ఉపవాసాల పండుగ అంటారు. రోజోం కా పర్వ్ అంటే ఉపవాసాల యొక్క పండుగ. సో రంజాన్ కి పూరే 30 రోజోं के बाद आज ईद आई है. రంజాన్ పండుగ జరిగి 30 రోజుల తర్వాత ఈరోజు ఈద్ వచ్చింది, ఈద్ పండుగ అనేటువంటిది వచ్చింది. కితనా మనోహర్, కితనా సుహావనా, కితనా మనోహర్ అంటే कितना मनोहर, कितना सुहावना प्रभात. प्रभात का अर्थ क्या है, ఉదయం, ఎర్లీ మార్నింగ్. కితనా మనోహర్ ఎంతో మనోహరంగా ఉందో, ఎంతో మనోహరమైనటువంటి మనస్సుని ఆకర్షించేటువంటి. కితనా సుహావనా
ఎంతో అందమైన ఆహ్లాదకరమైనటువంటి प्लेजेंट मॉर्निंग हो। वृक्षों पर कुछ अजीब हरियाली है। वृक्षों पर చెట్ల పైన ఒక అద్భుతమైనటువంటి అజీబ్ ఒక కొత్త రకమైనటువంటి హరియాలి గ్రీనరీ అనేటువంటిది పచ్చదనం అనేటువంటిది కనిపిస్తుందంట. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్. ఖేతో మే అంటే పొలాలలో ఒక అద్భుతమైనటువంటి అజీబ్ అది ఒక కొత్త రకమైనటువంటి శోభ అనేటువంటిది బ్రైట్నెస్ అనేటువంటిది కనిపిస్తుందంట. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే. లాలిమా అంటే ఏంటి? ఎరుపుదనం, రెడ్నెస్ అనేటువంటిది. అంటే ఆకాశంలో అక్కడ కూడా అజీబ్ ఒక వింతైనటువంటి ఎరుపుదనము రెడ్నెస్ అనేటువంటిది కనిపిస్తుందంట. లాలిమా హే. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్. ఈరోజు సూర్యుడు చూడండి ఎంత అందంగా ఎంత ఇష్టమైనటువంటి ఎంతో ప్రశాంతమైనటువంటి ఎంతో శీతలంగా ఎంతో చల్లని కిరణాలతో కనిపిస్తున్నాడో సూర్యుడు. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హే. మానో అంటే అనిపిస్తుందంట. ఎలా అని? సంసార్ కో అంటే ఈ ప్రపంచానికి ఈద్ కి బధాయి దే రహా హే. ఈద్ యొక్క అందించడానికి ఈద్ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారంట అక్కడ సూర్యుడు. ఈద్గా జానికి తయారియా హో రహీ హే. సో ఈద్గా వెళ్ళడానికి అందరూ సిద్ధమవుతున్నారు. సో ఎప్పుడు లేని అజీబ్ హరియాలి ఏంటి? కొత్తగా కనిపించడం ఏంటి హరియాలి? ఎంత ఆహ్లాదంగా ఉండేటువంటి ఎంతో ఆకర్షితంగా ఉండేటువంటి అందంగా ఉండేటువంటి ఉదయం ఏంటి? సూర్యోదయం ఏంటి? అజీబ్ హరియాలి ఏంటి? కొత్తగా గ్రీనరీ ఏంటి కనిపించడం? ఒక తెలియనటువంటి పొలాలలో ఒక అద్భుతమైనటువంటి ఒక రౌనక్ అందం ఏంటి? శోభ ఏంటి? ఆ బ్రైట్నెస్ ఏంటి అసలు? ఆస్మాన్ మే కుచ్ అజీబ్ లాలిమా. ఆకాశంలో ఒక వింతగా ఆ ఎరుపుదనం కనిపించడం ఏంటి? ఇవన్నీ ఎందుకు ఇంత కొత్తగా కనిపిస్తున్నాయి? ఎందుకంటే మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఈద్ పండుగ. సో మనసులో ఆల్మోస్ట్ అంటే ఆటోమేటిక్గా సంతోషంతో ఆలోచనలు సంతోషంగా ఉండేటప్పుడు ఆ మనస్సు సంతోషమైనటువంటి మనసుతో చూసేటప్పుడు ప్రతిదీ కూడా కంటికి అందంగానే ఆకర్షితంగానే కనిపిస్తుంది. సో అదే ఇక్కడ పండుగ రోజు అంత కొత్తగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే మన మనసు అంత సంతోషంగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడు వచ్చేసేటువంటి సూర్యుడే, ఎప్పుడు చూసేటువంటి పొలాలే, ఎప్పుడు చూసేటువంటి వృక్షాలే, ఎప్పుడు ఉండేటువంటి వృక్షాలపైన పచ్చదనం అంతా కూడా ఎప్పుడు ఒకేలాగా ఎప్పుడు ఉంటుంది. కానీ మనం బాధగా కోపంగా చూసామనుకో మనలో ఎటువంటి బాధ కానీ ఎటువంటి కోపం కానీ ఉన్నదనుకో అంతా కూడా మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది. అంతా మనకి వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రోజు అలా ఉండడానికి వింతగా కొత్తగా ఆహ్లాదంగా అందంగా కనిపించడానికి కారణం ఏమిటి అని అంటే ఆ రోజు పండుగ రోజు చాలా ప్రశాంతమైనటువంటి మనసు, చాలా సంతోషంతో నిండినటువంటి మనసుతోనే ప్రతి ఒక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఆహ్లాదంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో అదే ఇక్కడ జరగడం అయింది. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హే. లడ్కే కిడ్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అందరికంటే ఎప్పుడు కూడా మనకు తెలిసిందే కదా, పండుగ అంటే చాలు సెలవు వస్తుంది, హాలిడే వస్తుంది, కొత్త బట్టలు వస్తాయి, కొత్త వంటకాలు తినవచ్చు, చక్కగా ఆడుకోవచ్చు. సో ఎక్కువగా హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే చిల్డ్రన్స్. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హే. పదే పాకెట్ నుంచి ఖజానా అంటే ఆ ప్రాపర్టీ ధనం అనేటువంటిది అంటే డబ్బులు అనేటువంటివి మనీ అనేటువంటిది తీసి గిన్తే హే కౌంట్ చేసుకుంటూ ఉంటారు. ఖర్చుకి ఇస్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా బయటికి వెళ్ళటే ఏదేమో కొనుక్కుంటామా అని చెప్పి పాకెట్ మనీ కింద ఇస్తుంటారా లేదా పేరెంట్స్. సో వాళ్ళకి ఇచ్చినటువంటి మనీ పాకెట్ మనీని 10 సార్లు ₹1 అయినా సరే ₹1 అయినా సరే ఎంతో సాధించినటువంటి అంత ధనమంతా వాళ్ళ దగ్గరే ఉండేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది పిల్లలకి. సో పదే ఇచ్చినటువంటి ఆ మనీని తీయడం, లెక్క పెట్టుకోవడం, మళ్ళీ పెట్టడం.
అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, వన్ బాయ్ మహమూద్ గింతా హే, కౌంట్ చేస్తున్నాడు మహమూద్. 1 2 3 4 10 12 ఇలా. उसके पास 12 पैसे है. మహమూద్ దగ్గర 12 पैसे 12 పైసలు ఉన్నాయి. मोहसिन के पास 15 पैसे है. मोहसिन దగ్గర 15 पैसा ఉన్నాయి. इनसे अनगिनत चीज लाएंगे. వీటితో అన్కౌంటబుల్ అంటే లెక్కలేనటువంటి వస్తువులు తీసుకొని రావచ్చు. खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. స్వీట్స్ కానివ్వండి, ఖిలోనే టాయ్స్ కానివ్వండి, ఆట వస్తువులు కానివ్వండి, మిఠాయియా స్వీట్స్ కానివ్వండి, బిగుల్ అంటే బగుల్స్ ఏవైనా సరే. బిగుల్ అంటే ఏంటి? తురహీ కే ఢంగ్ కా బాజా, డప్పు కొట్టినటువంటి విధంగా సౌండ్ వస్తుంటుంది చూసారా ఇలా. గేంద్ బాల్స్ కానివ్వండి. ఆర్ న జానే క్యాకా, ఇంకా ఏంటేంటో ఎన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నిటితో ఈ డబ్బులతో అన్నీ తెచ్చుకుందాం. और सबसे ज़्यादा प्रसन्न है హామిద్. వీళ్ళందరికన్నా ఎక్కువగా చాలా సంతోషంగా ఉన్నాడు ఎవరనంటే హామిద్. వహ భోలీ సూరత్, చాలా అమాయకమైనటువంటి ఫేస్. కా 4-5 साल का 4-5 years ఉండేటువంటి దుబ్లా పతలా చన్నంగా పక్క ప్రాణిగా ఉండేటువంటి ఒక అబ్బాయి. ఎవరు? హామిద్. చాలా అమాయకమైనటువంటి 4-5 years ఏజ్ కలిగినటువంటి చాలా సన్నంగా నీరసంగా ఉండేటువంటి ఒక అబ్బాయి. ఉస్కా పితా గత్ వర్ష హైజే కి భేంట్ హో గయా. వాళ్ళ ఫాదర్ గత వర్ష లాస్ట్ ఇయరే హైజేకి వెంట, హైజా అనేటువంటిది ఒక డిసీజ్. సో హైజేగా భేంట్ హో గయా, హైజే రావడం వల్ల కలరా అనేటువంటిది, హైజా అంటే కలరా అనేటువంటిది రావడం వల్ల మరణించారు. ఆర్ మా న జానే క్యూ, తర్వాత వాళ్ళ మదర్ కూడా ఎందుకో తెలియదు కానీ పీలీ పడిగాయి, ఆవిడ కూడా అలాగా నీరసించిపోయింది. ఇంకా ఆర్ ఏక్ దిన్ వహ భీ పరలోక సిధార్ గయి, ఆ రోజు వాళ్ళ హామిద్ యొక్క మదర్ కూడాను మరణించడం జరిగింది. కిసీ కో పతా న చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. కిసీ కో పతా నా చలా, ఎవరికీ అర్థం కాలేదు అసలు ఉన్న ఫలంగా ఏంటి ఇలా జరిగిపోయింది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు అని ఎవరికి కూడా అర్థం కానిటువంటి, అంటే నమ్మలేనటువంటి పరిస్థితి. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. మరి ఇప్పుడు హామీద్ ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళ దాది అంటే వాళ్ళ నానమ్మ అమీనా దగ్గర, గోదీమే సోతా హే, వాళ్ళ నాన్నమ్మ ఒడిలోనే పడుకుంటాడు. అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గరే తను ఉంటున్నాడు. దాदी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. సో అడుగుతూ ఉంటారు కదా పిల్లలు, మమ్మీ ఎప్పుడు వస్తారు, డాడీ ఎప్పుడు వస్తారు, ఎక్కడున్నారు అని ఇలాగ ఎప్పుడైనా అడుగుతూ ఉంటే హామీద్ కూడా అడుగుతూ ఉంటాడు. అలా అడిగే ప్రతిసారి కూడా వాళ్ళ నాన్నమ్మ ఏం చెప్తుందట? అబ్బాజాన్ రూపాయే కమానే గయే, అంటే వాళ్ళ నాన్నగారు డబ్బులు సంపాదించడానికి వెళ్ళారు. అమ్మీజాను అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి. వాళ్ళ అమ్మగారు అల్లా అంటే భగవంతుని దర్బార్ దగ్గరికి నీకోసం ఆడుకోవడానికి ఎన్నో వస్తువులు తేవడానికి, ఆట బొమ్మలు తేవడానికి వెళ్ళింది అని చెప్తూ బుజ్జిగిస్తూ ఉంటుందట వాళ్ళ నాన్నమ్మ. ఆశాతో బడీ చీజ్ హే. నిజమే కదమ్మా, ఆశ అనేటువంటిది చాలా పెద్ద విషయం, పెద్ద వస్తువు, అంటే ఒక పెద్ద గొప్ప ఫీలింగ్ అన్నమాట. ఆ ఆశతోటే ప్రతి ఒక్క మనిషి కూడా జీవితం అనేటువంటిది మనుగడ నడుస్తూ ఉంటుంది. రేపు ఉన్నది అనేటువంటి ఆశతోనే ఈరోజు బ్రతుకుతూ ఉంటారు. సో హామీద్కే పావ్ మే జూతే నహీ. హామీద్ వాళ్ళు చాలా పేదవాళ్ళు, తన కాళ్ళకి చెప్పులు కూడా లేవంట హామీద్కి. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హే. సిర్ పర్ అంటే హెడ్ పైన, తలపైన, ఏక్ పురానీ టోపీ ఒక పాత టోపీ అనేటువంటిది
ఉంటుందంట, చాలా పాతది. జిస్కా గోటా కాలా పడ్ గయా హే, దాని అంచు అంతా కూడాను మొత్తం నల్లగా అయిపోయింది. ఫిర్ భీ వహ్ ప్రసన్న హే, అయినా సరే తను చాలా సంతోషంగా ఉంటాడు. కాలికి చెప్పులు లేవు, వేసుకునేటువంటి బట్టలు సరైనటువంటివి లేవు, అయినా సరే చాలా సంతోషంగా, ఎవరూ లేరు కానీ చాలా సంతోషంగా ఉంటారంట. ఎవరు? హామీద్. ఎవరి దగ్గర ఉంటున్నారు హామీద్? వాళ్ళ నానమ్మ అయినటువంటి అమీనా. వాళ్ళ నానమ్మ ఎవరమ్మా? అమీనా దగ్గర హామీద్ ఉంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ, ఫాదర్ అండ్ మదర్, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడాను మరణించారు. సో ఇది ఈ రోజుకి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. రేపు మిగిలింది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇంతవరకు చేసినటువంటి దానిలో ఈరోజు మీ వర్క్ ఏంటంటే కవి పరిచయం. మన ఈద్గా కహానీ యొక్క కవి, లేఖక్ ఎవరు? రైటర్ ఎవరమ్మా? ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ గారి కోసం కవి పరిచయం అనేటువంటిది పూర్తిగా అందరికీ వచ్చేయాలి. ఓకేనా? సో దయచేసి ఎలా చదవాలో మీకు తెలుసు, చదివింది రిటర్న్ ప్రాక్టీస్ చేస్తూ మిస్టేక్స్ లేకుండా పూర్తిగా అది వచ్చేయాలి. రాసి చదివేసి రిటర్న్ ప్రాక్టీస్ చేసి చూడకుండా కూడా రాసి కరెక్షన్ చేసుకొని నా వాట్సాప్కి పిక్స్ అనేటువంటివి పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.